ఈ ఎగ్ డొనేషన్ అనేది ఎవరు ఇవ్వగలుగుతారు? ఎవరు సో, ఈ యొక్క మనము వాలంటీర్స్? ఎగ్స్ ఎవరి నుంచి తీసుకుంటాము అంటే, మెయిన్ వాళ్ళ ఏజ్ అనేది చిన్నగుండాలి. 21-30 ఇయర్స్ టు 35 వరకు కూడా తీసుకోవచ్చు. కానీ అప్ టు 30 ఇయర్స్ అనేది ఆ చిన్న ఏజ్‌లో వాళ్ళు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉండాలి. వాళ్ళకి పిల్లలు అయ్యి ఉండాలి. అంటే వాళ్ళ ఫర్టిలిటీ ప్రూవ్ అయినట్టు. సో, వాళ్ళ క్వాలిటీ ఎగ్ బావుంది. అలాంటి ఏజ్ వాళ్ళని తీసుకుంటాము. వాళ్ళకి బ్లడ్ టెస్ట్‌లన్నీ చేస్తాం మనం మీరన్నట్టు హెచ్ఐవి, హెచ్‌బీసీజీ, హెచ్‌సివి ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా అనేవి రూల్ ఔట్ చేసుకుంటాము. అలాగే వాళ్ళ బేబీ హెల్త్ అంతా ఎలా ఉంది? డెలివర్ అయిన బేబీ బావుందా? మెంటల్ హెల్త్ గాని, ఫిజికల్ హెల్త్ గాని, గ్రోత్ ఎలా ఉంది అనేది చూస్తాము. అలాగే ఫ్యామిలీ హిస్టరీలో ఏమన్నా జెనెటిక్ ప్రాబ్లమ్ గాని, మేజర్ హెల్త్ ఇష్యూస్ గాని, హార్ట్ హార్ట్ డిసీజెస్ కానీ అవేమన్నా ఉన్నాయా అని డీటెయిల్డ్ జెనెటిక్ చేస్తాము. అలాగే క్యారియోటైపింగ్ గూడా మనం చేసుకోవచ్చు. ఏమైనా జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయా? లేవా? అనేసి. సో, వాళ్ళకంతా ఎగ్జామిన్ చేస్తాము. అలాగే వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏముంది? సేమ్ బ్లడ్ గ్రూప్ పేషెంట్ హస్బెండ్‌కి మ్యాచ్ అయ్యేలాగా బ్లడ్ గ్రూప్ తీసుకొని అలాంటి వాళ్ళంతా ఓకే అని వాళ్ళ ఆ డోనర్ యొక్క హస్బెండ్ ఇద్దరు మనకి మేము ఎగ్స్ ఇవ్వడానికి సమ్మతిస్తున్నామని వాళ్ళు సైన్ చేస్తే, అలాంటి వాళ్ళని మనము డోనర్‌గా తీసుకొని, వాళ్ళకి మనం ఇంజెక్షన్స్ వేసి, వాళ్ళ నుంచి ఎగ్స్ తీసుకొని, మనం యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో, కాన్ఫిడెన్షియాలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. బోత్ విత్ డోనర్స్ కానీ, రెసిపియంట్ గాని. అంటే తీసుకునే వాళ్ళు అదే విధంగా ఎగ్స్ అంటే oocytes ఇచ్చేవాళ్ళు వాళ్ళ యొక్క కాన్ఫిడెన్షియాలిటీ అనేది సో, మనం మెయింటైన్ చేయడం. కపుల్ రెసిపియెంట్స్ ఎవరికైతే మనం ఎక్కిస్తున్నామో వాళ్ళకి ఆ డోనర్ యొక్క డీటెయిల్స్ అంటే వాళ్ళ పేరు, వాళ్ళ ఫోటో, ఆధార్ కార్డు అవి మాత్రం మనం రివీల్ చేయం. కానీ టెస్ట్‌లన్నీ వాళ్ళకి చూపిస్తాం. మనం ఏమేమి ఎవాల్యుయేట్ చేసాము, ఆ టెస్ట్‌లన్నీ నార్మల్ ఉన్నాయా లేదా అనేది వాళ్ళకి చూపించొచ్చు. బట్ పేరు అనేది చూపించం. ఎవరైతే ఎగ్స్ డొనేట్ చేశారో వాళ్ళు డొనేట్ చేయడం వరకే ఉంటది. ఆ డెలివర్ అయిన బేబీ మీద ఈ డోనర్‌కి ఏమి హక్కు అనేది ఉండదు. ఇవంతా మనం రిజిస్టర్‌గా డాక్యుమెంట్ చేస్తాము. కన్సెంట్ తీసుకుంటాము. అఫిడవిటీ అనేది తయారు చేస్తామనమాట.